Very good morning, students. In today's class, I am going to explain about conformations of alkanes. So, మనకి కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ పేపర్లో ఫస్ట్ యూనిట్ కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్ అమ్మ. సో అందులో మనకి వన్ ఆఫ్ ద కాన్సెప్టే సో కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు కన్ఫర్మేషన్స్, సో అసలు మనం ఐసోమెరిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఏంటమ్మా ఇవి ఐసోమెరిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఐసోమెరిజం అంటే ఏంటంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి సో డిఫరెంట్ అరేంజ్మెంట్ కనుక ఉంటే, సో మాలిక్యులర్ ఫార్ములా కాంపౌండ్స్తో 2 or 3 మాలిక్యూల్స్ కనుక మనం వేరే డిఫరెంట్ మాలిక్యూల్స్ తీసుకుంటే అందులో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి సో డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ కానీ లేదా స్టీరియో అరేంజ్మెంట్ కానీ ఉంటే కనుక అలాంటి వాటిని ఏమంటారు అంటే ఐసోమర్స్ అంటారు. ఆ ఫినామినాని ఐసోమెరిజం అని చెప్పి అంటారు. సో అదే ఈ ఐసోమెరిజంలో మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటా 2 టైప్స్ అంటే ఫస్ట్ వన్ ఏమో స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటారు అండ్ నెక్స్ట్ వన్ ఏమో స్టీరియో ఐసోమెరిజం అంటారు. నెక్స్ట్ వన్ ఏమో స్టీరియో ఐసోమెరిజం అంటారు. సో ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే ఏంటి? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఉంటే సో అలాంటి ఐసోమర్స్ని అలాంటి కాంపౌండ్స్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. ఆ ఫినామినానే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని చెప్పి అంటారు. ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మళ్ళీ ఫర్దర్గా మనకి 5 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, టాటోమెరిజం అండ్ మెటామెరిజం. సో ఇందులో మనకి కార్బన్ చైన్లో కనుక డిఫరెన్స్ వస్తేనేమో సో చైన్ ఐసోమెరిజం అని, ఫంక్షన్ లూప్ యొక్క పొజిషన్లో చేంజ్ వస్తే పొజిషన్ అని, ఫంక్షన్ లూపే చేంజ్ అయితే ఫంక్షనల్ ఐసోమెరిజం అని. సో ఈ రకంగా మనకి ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కాకుండా నెక్స్ట్ ఐసోమెరిజం ఏంటంటమ్మా ఇది స్టీరియో ఐసోమెరిజం. సో స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే ఇక్కడ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఏ రకంగా ఉంటుందంటే దాని చుట్టూ ఉన్న స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ వస్తుందన్నమాట. సో మనం ఏదైతే కాంపౌండ్ తీసుకున్నామో ఆ కాంపౌండ్లో సో ఒక బాండ్ చుట్టూ కానీ డబల్ బాండ్ చుట్టూ కానీ సో ఏమవుతుందంటే అక్కడ స్పేషియల్ అరేంజ్మెంట్లో, ఓకేనా, ఆ స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ వస్తే దాన్ని ఏమంటారు అంటే స్టీరియో ఐసోమర్స్ అంటారు. ఆ ఫినామినాని స్టీరియో ఐసోమెరిజం అని చెప్పి అంటారు. ఈ స్టీరియో ఐసోమెరిజంని మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. సో అవే ఏంటంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అండ్ కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం. నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఇది కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం. సో స్టీరియో ఐసోమెరిజంనే మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్, అవే కన్ఫర్మేషనల్ అండ్ కాన్ఫిగరేషనల్. కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటే ఏంటంటే ఇక్కడ బాండ్ యొక్క రొటేషన్ వల్ల స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ వస్తే, ఓకేనమ్మా. సో ఒక కాంపౌండ్ కనుక తీసుకుంటే ఆ కాంపౌండ్లో బాండ్ ఒక చోట ఉన్న బాండ్ బ్రేక్ చేయక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లేదు. సో ఏమవుతుందంటే ఆ బాండ్లో ఉన్న అందులో ఉన్న కాంపౌండ్లో ఉన్న ఏదైనా ఒక బాండ్ని రొటేట్ చేయడం వల్ల సో స్పేషియల్ అరేంజ్మెంట్లో కనుక చేంజ్ వస్తే అలాంటి ఐసోమెరిజంని ఏమంటారు అంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటారు. అండ్ కాన్ఫిగరేషనల్ అంటే ఏంటంటే ఇక్కడ స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్సే, కానీ ఆ డిఫరెన్స్ అనేది ఏ రకంగా వస్తుందంటే బాండ్ మేకింగ్ వల్ల బాండ్ బ్రేకింగ్ వల్ల, అంటే ఒక బాండ్ బ్రేక్ అయ్యి ఇంకో చోట బాండ్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఈ రకంగా కనుక స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ వస్తే దాన్ని ఏమంటారు అంటే కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అని చెప్పి అంటారు అలాంటి ఐసోమర్స్ని, ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా కూడా ఏంటంటే ఇక్కడ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే ఏంటమ్మా స్పేషియల్ అరేంజ్మెంట్లో 2 కాంపౌండ్స్ కనుక తీసుకుంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కానీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్న వాటి చుట్టూ ఉన్న స్పేషియల్ అరేంజ్మెంట్ అంటే అందులో ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ సేమ్గానే ఉంటాయి. సో అందులో ఉన్న ఏదైతే పొజిషన్ కూడా సేమ్గానే ఉంటుంది, కాకపోతే ఏమవుతుందంటే స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ కనుక వస్తే సో అలాంటి వాటిని ఏమంటారంటే ఆ స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ అనేది బాండ్ యొక్క రొటేషన్ వల్ల వస్తే, ఓకేనా, బాండ్ యొక్క రొటేషన్ వల్ల చేంజ్ వస్తే అలాంటి ఐసోమర్స్ని ఏమంటారు అంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఏంటంటే కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్. ఇప్పుడు కన్ఫర్మేషన్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా. సో కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఆల్కేన్స్ని
సో ఏ రకమైనటువంటి కన్ఫర్మేషన్స్ ఉంటాయి అంటే ఇందులో మళ్ళీ మనకి ఫర్దర్గా ఇందులో ప్రొజెక్షన్స్ అని చెప్పి ఒకటి ఉంటాయమ్మా. అంటే కార్బన్ చుట్టూ ఉన్న బాండ్స్ని ఏ రకంగా అరేంజ్ చేశారు అని చెప్పడానికి. సో ఇందులో మనకి మళ్ళీ ఫర్దర్గా ప్రొజెక్షన్స్ అని చెప్పి ఉన్నాయి. ఏంటా ప్రొజెక్షన్స్ అంటే, సో స్టార్టింగ్ ఈథేన్ అనే మాలిక్యూల్ తీసుకుంటున్నాను. ఈథేన్ అంటే CH3 అనే దాన్ని తీసుకున్నాను. ఈ CH3ని మనం ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే, సో ఈ రకంగా ఉంటుంది. దీన్నేమో సో ప్లేనార్ ప్రొజెక్షన్ అని, దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్ అని చెప్పి కూడా అంటుంటారు. సో ఈ ప్లేనార్ ప్రొజెక్షన్ ఇది అంటే ఈ రకంగా ఇండికేట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొక ప్రొజెక్షన్ ఉంది. సో కార్బన్ ఈ రకంగా తీసుకుని హైడ్రోజన్, ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఈ రకంగా ఉన్నాయమ్మా. సో ఇదేమో ఒక ప్లేన్లో తీసుకున్నాం. ఇది ఎలా తీసుకున్నారంటే, ఇది CC బాండ్ అనుకుంటే ఈ CC బాండ్ని ఈ రకంగా తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ ప్రొజెక్షన్ ఏమంటారు అంటే సాహాస్ ప్రొజెక్షన్ అని చెప్పి అంటారు. ఇదేమో ప్లేనార్ ప్రొజెక్షన్, దీన్ని ఏమంటున్నారమ్మా ఫిషర్ ప్రొజెక్షన్ అని చెప్పి కూడా అంటారు, ప్లేనార్ ప్రొజెక్షన్. సో ఇది కాకుండా వీటన్నిటికంటే కన్వీనియంట్ మెథడ్, బెస్ట్ మెథడ్ ఏంటంటే కన్ఫర్మేషన్స్కి నెక్స్ట్ ఉన్నది న్యూమాన్ ప్రొజెక్షన్ అంటారు. న్యూమాన్ ప్రొజెక్షన్. సో ఇక్కడ ఈ న్యూమాన్ ప్రొజెక్షన్లో ఏం చేస్తారు అంటే, ఇదేమో ఒక కార్బన్ కింద తీసుకుంటారు. అంటే దీన్ని ఈ రకంగా చూస్తారు. సపోజ్ ఇది ఒక కార్బను అని చెప్పి మనం అనుకుంటే, ఇది ఫ్రంట్ కార్బను, ఇది బ్యాక్ కార్బను. సో ఈ రకంగా అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇది ఇలా ఉంది. సో ఇదేమో ఇక్కడ డాట్ పెట్టిన దాన్నేమో ఫ్రంట్ కార్బన్ అని చెప్పి అనుకుంటే, ఇదేమో డిస్టాంట్ కార్బన్ అని చెప్పి అంటున్నారు. అంటే ఇది మీకు ఫ్రంట్ కార్బను, నియర్ కార్బన్ మనకి దగ్గరలో ఉంది, మీరు చూస్తున్న దానికి దగ్గరగా ఉంది. సో ఇదేమో బ్యాక్ కార్బను అండ్ దీన్ని రేర్ కార్బన్ అని చెప్పి అంటారు. దీన్నే డిస్టాంట్ కార్బన్. అంటే మీ ఐ ఇక్కడ ఉంటే గనక, సో ఈ ఐకి దూరంగా ఉంది ఇది. సో కాబట్టి దీన్ని ఏమంటారు అంటే డిస్టాంట్ కార్బన్ అంటారు. సో ఈ ఫస్ట్ కార్బన్ మీద ఉన్న 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ 3 హైడ్రోజన్స్ని ఈ రకంగా ఇండికేట్ చేశారు. సో ఇదేంటమ్మా నియర్ కార్బన్ అంటారు. సో మనకి దగ్గరగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కార్బన్, దాని మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ 3 హైడ్రోజన్స్ని ఇలా ఇండికేట్ చేశారు. సో దీన్ని ఏమంటున్నారు అంటే డిస్టాంట్ కార్బన్ అని చెప్పి అంటున్నారు. సో ఇది మనకి దూరంగా ఉంది. ఓకేనా? అంటే సో ఇలా ఇండికేట్ చేసిన ఇదేమో మనకి నియర్ కార్బన్ అవుతుంది. అండ్ దీన్ని ఏమంటున్నారమ్మా ఫ్రంట్ కార్బన్ అని చెప్పి కూడా అంటున్నారు. అదే మనం ఇలా ఇండికేట్ చేస్తే, ఇలా ఈ సర్కిల్లా ఇలా ఇండికేట్ చేస్తే కనుక, సో ఆ కార్బన్ ఏమంటున్నారు అంటే రేర్ కార్బన్ అంటున్నారు, డిస్టాంట్ కార్బన్ అని కూడా అంటారు, అంటే బ్యాక్ కార్బన్ అని కూడా అంటారు. ఓకేనమ్మా? సో బ్యాక్ కార్బన్ అండ్ డిస్టాంట్ కార్బన్ అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఈ రకంగా ఇండికేట్ చేస్తే దీన్ని ఏమంటారు అంటే న్యూమాన్ ప్రొజెక్షన్ అని చెప్పి అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ న్యూమాన్ ప్రొజెక్షన్లో మనకి ఈథేన్ మాలిక్యూల్ ఏ రకంగా ఉంది, ప్రోపేన్ ఏ రకంగా ఉంది, బ్యూటేన్ ఏ రకంగా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఒక కార్బన్లో న్యూమాన్ ప్రొజెక్షన్లో మనకి ఈ రకంగా ఉన్నప్పుడు ఇందులో ఒక కార్బన్ ఏమో స్టాటిక్గా ఉంచి ఇంకొక కార్బన్ని, ఈ బాండ్ ఉంది కదమ్మా, సో ఈ బాండ్ ఏం చేస్తున్నారంటే రొటేట్ చేస్తున్నారు. ఇది స్టాటిక్గానే ఉంటుంది బ్యాక్ సైడ్ కార్బన్, ఒక కార్బన్ ఏమవుతుందంటే దాన్ని రొటేట్ చేస్తున్నారు. సో ఇలాగా ఇక్కడ ఉన్న దీన్ని రొటేట్ చేయడం వల్ల ఈ హైడ్రోజన్స్ ఏమవుతున్నాయంటే ఇక్కడున్న పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి, ఈ హైడ్రోజన్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఏమవుతుందంటే రొటేట్ చేయడం వల్ల ఆ చుట్టూ ఉన్న హైడ్రోజన్స్ అనేవి ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తున్నాయి. సో ఎందువల్ల జరుగుతుంది ఇదంతా కూడాని? సో ఒక బాండ్ రొటేట్ చేయడం వల్ల జరుగుతుంది. బాండ్ రొటేట్ చేయడం వల్ల ఈ హైడ్రోజన్స్ యొక్క పొజిషన్ అనేది మారింది. అంటే వాటి యొక్క చుట్టూ ఉన్న స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మనం ఈథేన్ యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ఓకేనమ్మా? సో ఈథేన్ మాలిక్యూల్ తీసుకుందాం అమ్మా ఫస్ట్. సో ఈథేన్ ఫార్ములా ఏంటమ్మా? CH3 కదా.
సో ఈ రకంగా ఉంది CH3 CH3. సో ఒకటేమో ఫ్రంట్ కార్బన్ అనుకోండి, ఇంకొకటేమో బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్ అని చెప్పి అనుకుంటే సో మనకి ఏ రకంగా ఉంది అంటే స్ట్రక్చర్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇదొక హైడ్రోజను, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజను. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కార్బన్ మీద ఈ రకంగా ఉన్నాయి. సో ఇక్కడున్న ఇది ఒక కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కార్బన్ని స్టాటిక్గా అలాగే ఉంచి ఇంకొక కార్బన్ రొటేట్ చేస్తున్నాను. అంటే ఒకదాన్ని రొటేట్ చేయండి, ఫ్రంట్ కార్బన్ కానీ బ్యాక్ కార్బన్ కానీ ఏదో ఒక దాన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేసేటప్పటికి ఈ ఫ్రంట్ కార్బన్ రొటేట్ చేసాము అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఈ ఫ్రంట్ కార్బన్ ఇలా రొటేట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కార్బన్ మీద ఉన్న అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆ హైడ్రోజన్స్ ఒకే రకంగా సేమ్గా ఉన్నాయి, వాటి పొజిషన్ ఏమీ మారలేదు. సో ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న రొటేట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే సపోజ్ ఒక 60 degrees రొటేట్ చేసాము అనుకుంటే ఈ హైడ్రోజన్ కాస్త ఇలా వెళ్తుంది, ఈ హైడ్రోజన్ కాస్త ఇలా వస్తుంది, ఈ హైడ్రోజన్ కాస్త ఇక్కడికి వస్తుంది. సో ఏమైందమ్మా, ఇలా ఉండాల్సింది ఇప్పుడు హైడ్రోజన్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండే ఈ హైడ్రోజను ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండే హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది. సో ఈ రకంగా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తే రెండు కూడా మనకి CH3నే. ఫ్రంట్ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, బ్యాక్ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. కానీ ఏమైంది, వాటి యొక్క చుట్టూ ఉన్న స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ అనేది వచ్చింది. సో ఈ చేంజ్ దేనివల్ల వచ్చింది అంటే C సింగిల్ బాండ్ ఉంది కదమ్మా, C సింగిల్ బాండ్ C రొటేషన్ వల్ల సో ఈ స్పేషియల్ అరేంజ్మెంట్లో చేంజ్ వచ్చింది. కాబట్టి రెండింటిని ఏమంటారు అంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. వీటినే కన్ఫర్మేషన్స్ అని కూడా అంటారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే దీన్ని ఇంకొంచెం రొటేట్ చేశాను. సపోజ్ ఒక 30 degreesకి ఇక్కడ నుంచి ఒక 30 degreesకి రొటేట్ చేశాను అనుకుంటున్నాను, 60 కాకుండా. సో చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ అలానే ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని ఒక 30 degrees రొటేట్ చేశాను అంటే కొంచెం ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడున్న హైడ్రోజన్ ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుందంటే ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమైందంటే స్పేషియల్ అరేంజ్మెంట్లోనే చేంజ్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న ఈ కన్ఫర్మేషన్ ఏమంటారు అంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటారు. ఎందుకు దీన్ని స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అన్నారు అంటే ఇక్కడున్న ఈ హైడ్రోజన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దూరంగా ఉన్నాయి. వీటి మధ్యన సో రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి వీటి మధ్యన. అంటే ఇక్కడున్న ఈ దీని చుట్టూ ఉన్న ఈ కార్బన్ చుట్టూ ఉన్న ఈ హైడ్రోజన్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ ఎన్విరాన్మెంట్కి దీనికి మధ్యన రిపల్షన్ ఇంటరాక్షన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో రిపల్షన్ ఇంటరాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటే గనక సో దానిలో ఏంటంటే స్ట్రెయిన్ అనేది సో తక్కువగా ఉంటుందన్నమాట. సో అందులో టొరిజినల్ స్ట్రెయిన్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఉండే ఈ ఇంటరాక్షన్ రిపల్సివ్ ఇంటరాక్షన్స్ వల్ల సో ఎలక్ట్రాన్ క్లౌడ్ మధ్యన ఉన్న రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేవి మనకి స్టెబిలిటీని డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఏమో జరుగుతుందంటే వీటి మధ్యన ఉండే ఈ ఎనర్జీని ఏమంటారు అంటే ఈ రిపల్సివ్ ఎనర్జీని ఏమంటారు అంటే టొరిజినల్ ఎనర్జీ అని చెప్పి అంటారు. ఇక్కడున్న ఈ ఎనర్జీని ఏమంటున్నారమ్మా సో టొరిజినల్ ఎనర్జీ అని చెప్పి అంటారు. సో టొరిజినల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఉన్న ఈ హైడ్రోజన్కి మధ్యన ఏముంటాయి అంటే రిపల్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఎందుకని ఇవి దూరంగా ఉన్నాయి కాబట్టి. ఈ హైడ్రోజన్ చూసుకున్నా దూరంగానే ఉంది, ఏ హైడ్రోజన్ చూసినా ఎలా ఉన్నాయి అంటే సో దూరంగా ఉంటున్నాయి కాబట్టి వాటి మధ్యన రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో రిపల్షన్స్ తక్కువగా ఉన్నాయంటే వాటి మధ్యన టొరిజినల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో టొరిజినల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంది అంటే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో స్టాగర్డ్ కన్ఫర్మేషన్కి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడున్న ఈ కన్ఫర్మేషన్ ఏమంటారు అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అంటారు. ఇక్కడున్న దీన్ని ఏమంటారమ్మా ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అంటారు. సో ఇక్కడేం జరుగుతుందంటే ఇక్కడున్న ఈ హైడ్రోజన్ రెండు ఎలా ఉంటాయి అంటే సో దగ్గరగా ఉన్నాయన్నమాట. అంటే వీటి మధ్యన ఉన్నాయి ఈ రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయి. రిపల్సివ్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే టొరిజినల్ ఎనర్జీ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో టొరిజినల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అంటే స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదే నెక్స్ట్ ఇక్కడున్న ఈ కన్ఫర్మేషన్ ఏమంటున్నారు అంటే స్క్యూ కన్ఫర్మేషన్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ చూస్తే వెన్ కంపేర్డ్ టు స్టాగర్డ్ కన్ఫర్మేషన్ సో ఇక్కడ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే కొంచెం
ఎక్కువగానే ఉన్నాయి. అదే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తే ఇంటరాక్షన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అంటే టొరిజినల్ ఎనర్జీ అనేది స్టాగర్డ్ కన్ఫర్మేషన్కి బాగా తక్కువగా ఉంటుంది, దాని తర్వాత స్క్యూ కన్ఫర్మేషన్, దాని తర్వాత ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అనమాట. సో టొరిజినల్ ఎనర్జీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్కి సో బాగా ఎక్కువగా ఉంటుంది, అంటే స్టెబిలిటీ అనేది ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్కి తక్కువగా ఉంటుంది. సో స్టెబిలిటీ ఆర్డర్ కనుక చూస్తే ఈ 3 కన్ఫర్మేషన్స్లో స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ స్క్యూ కన్ఫర్మేషన్ అనేది స్టేబుల్ అవుతుంది. అన్నిటికంటే లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఇదమ్మా మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ మాలిక్యూల్ ఇది. అదే నెక్స్ట్ వన్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోపేన్. సో ప్రోపేన్ని కనుక చూస్తే సో అందులో కూడా మనకి ప్రోపేన్ అంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ప్రోపేన్ అంటే CH3C హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో CH3 CH2 CH3 అదే కదమ్మా ప్రోపేను. అంటే ఈథేన్లోని ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఏముందంటే CH3 అనేది వచ్చింది. ఓకేనమ్మా. సో ఈథేన్ అంటే CH3 అమ్మా. సో ఈథేన్లో నుంచి ఒక హైడ్రోజన్ ప్లేస్లో మనకి CH3 వచ్చింది అంతే. సో కాబట్టి మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ ఎలాగైతే స్టడీ చేసామో సేమ్ అదేవిధంగా కన్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోపేన్ కూడా ఉంటుంది. దానికి కూడా 3 కన్ఫర్మేషన్స్ ఉంటాయి, స్టాగర్డ్, ఎక్లిప్స్డ్, స్క్యూ కన్ఫర్మేషను. సో ఇందులో ఎలాగైతే మనకి అంటే సపోజ్ ఇందులో ఏం జరుగుతుందంటే ఒక కార్బన్ మీద CH3 ఉంటుంది. సో ఏం జరుగుతుందమ్మా, ఒక కార్బన్ మీద హైడ్రోజన్ ప్లేస్లో ఏముంటుందంటే CH3 ఉంటుంది, ఇంకో హైడ్రోజన్ అలాగే ఉంటుంది. అంటే ఒక కార్బన్ ప్లేస్లో ఏమొచ్చిందమ్మా మనకి సో CH3 రావడం జరిగింది. మనకి ఈథేన్కి ఏ రకమైనటువంటి కన్ఫర్మేషన్స్ ఉన్నాయో స్టాగర్డ్, ఎక్లిప్స్డ్, స్క్యూ కన్ఫర్మేషన్స్, దీనికి కూడా ప్రోపేన్కి కూడా అవే కన్ఫర్మేషన్స్. అండ్ స్టెబిలిటీ ఆర్డర్ కూడా స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఫర్ ప్రోపేన్, అండ్ దెన్ నెక్స్ట్ స్క్యూ కన్ఫర్మేషన్, దెన్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఇది కన్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోపేన్ అమ్మ. సో నెక్స్ట్ వన్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్యూటేన్. సో బ్యూటేన్కి కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. సో బ్యూటేన్ అమ్మ. సో బ్యూటేన్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి CH3 CH2 CH2 CH3. సో ఇది ఫస్ట్ కార్బను, ఇది సెకండ్ కార్బను, ఇది థర్డ్ కార్బను. సో ఇది ఫస్ట్ కార్బన్ అమ్మ, సెకండ్ కార్బను, థర్డ్, ఫోర్త్. సో ఇప్పుడు మనం సెకండ్ కార్బన్ని థర్డ్ కార్బన్ని తీసుకుంటే అంటే థర్డ్ కార్బన్ ఏమో ఫ్రంట్ కార్బన్ కింద, సెకండ్ కార్బన్ ఏమో రేర్ కార్బన్ కింద తీసుకుంటే సో ఈచ్ కార్బన్ మీద ఎలా ఉందంటే ఒక CH3 గ్రూప్ ఉంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాను నేను. ఇక్కడున్న దీన్నేమో CH3 ఉంది బ్యాక్ కార్బన్ మీద. సో ఇంకొక హైడ్రోజన్. సో ఒక కార్బన్ మీదేమో CH3 హైడ్రోజన్ ఉన్నాయి. ఫ్రంట్ కార్బన్ మీద కూడా సేమ్ అలాగే మనకి CH3 హైడ్రోజన్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఈ CH3 ఎలా ఉన్నాయి అంటే ఆపోజిట్గా ఉన్నాయి. అండ్ ఇది స్టాగర్డ్ కన్ఫర్మేషన్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటే వీటి మధ్యన ఇంటరాక్షన్స్ అనేవి, రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో తక్కువగా ఉండడం వల్ల ఇది స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది, స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అవుతుంది అన్నాం. సో ఇప్పుడు ఈ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ని ఏమంటున్నారు అంటే యాంటీ కన్ఫర్మేషన్ అంటున్నారు ఇక్కడ. ఓకేనమ్మా. ఇది ఏమంటున్నారంటే ఏ ఫామ్లో ఉంది అంటే యాంటీ ఫామ్లో ఉంది. ఎందుకు యాంటీ అంటున్నారు అంటే ఇక్కడ ఉన్న 2 మెథైల్ గ్రూప్స్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఆపోజిట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడున్న ఈ ఫ్రంట్ కార్బన్ని 60 degrees రొటేట్ చేశారు. ఎంత రొటేట్ చేశారమ్మా? 60 degrees రొటేట్ చేశారు అనుకుంటున్నాను. సో రొటేట్ చేస్తే బ్యాక్ కార్బన్ అలాగే ఉందమ్మా. సో ఇది బ్యాక్ కార్బన్ మీద ఉన్న గ్రూప్స్ కూడా అలానే ఉన్నాయి. CH3 హైడ్రోజన్. సో ఫ్రంట్ కార్బన్ని 60 degrees రొటేట్ చేశారు. 60 రొటేట్ చేస్తే ఈ హైడ్రోజన్ దగ్గరికి CH3 వస్తుంది. ఈ హైడ్రోజన్ ఏమో ఈ CH3 దగ్గరికి వెళ్తుంది. ఈ హైడ్రోజన్ దగ్గరికి వస్తుంది. అంటే ఏం జరిగింది 60 రొటేషన్కి ఇది CH3 అయ్యింది. ఇక్కడికి వచ్చేటప్పటికేమో హైడ్రోజన్ వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికేమో
ఇంకొక హైడ్రోజన్ వచ్చింది. సో ఏం జరిగినాయి అంటే ఈ యాంటీ కన్ఫర్మేషన్ అంటే స్టాగ్డ్ కన్ఫర్మేషన్ వల్ల ఎలా మారింది అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ కింద మారింది. నెక్స్ట్ కన్ఫర్మేషన్. సో ఫ్రంట్ కార్బన్ కదమ్మా, అందుకు ఇండికేషన్ లాగా సెంటర్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఈ ఫ్రంట్ కార్బన్ని ఇంకొక 60 degrees రొటేట్ చేశారు. ఫ్రంట్ కార్బన్ ఏం చేశారమ్మా, ఇంకొక 60 degrees రొటేట్ చేశారు. ఒక్క నిమిషం అమ్మా, ఈ స్ట్రక్చర్ మళ్ళీ వేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ కార్బన్ CH3, హైడ్రోజన్ హైడ్రోజన్. సో ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న CH3 ఇక్కడికి వచ్చింది, ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న ఈ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఈ కన్ఫర్మేషన్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అన్నారు. సో ఇప్పుడు ఈ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒక 60 degrees రొటేట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నది కాస్త ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది, అంటే స్టాగ్డ్ కన్ఫర్మేషన్కి వెళ్తుంది. CH3 హైడ్రోజన్ హైడ్రోజన్. నెక్స్ట్ ఇది 60 degrees రొటేషన్ అంటే ఇక్కడ నుంచి 60 తీసుకోండి, ఇక్కడికి వెళ్తుంది. సో ఏమైందమ్మా, CH3 ఇక్కడికి వచ్చింది, హైడ్రోజన్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడికే వచ్చింది. సో స్టాగ్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇది స్టాగ్డ్ కన్ఫర్మేషనే, ఇది స్టాగ్డ్ కన్ఫర్మేషనే. కానీ చూస్తే ఈ స్టాగ్డ్ కన్ఫర్మేషన్లో రెండు కూడా ఎలా ఉన్నాయంటే మిథైల్ గ్రూప్స్ కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి. అదే ఇక్కడ చూస్తే కంప్లీట్గా లేవు. అదే దీన్ని ఏమంటారు అంటే గాషీ ఫామ్లో ఉంది అని చెప్పి అంటారు. స్టాగ్డ్ కన్ఫర్మేషన్లోనే యాంటీ ఫాము అండ్ దీన్నేమో గాషీ ఫామ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ దీన్ని ఇంకొకసారి రొటేట్ చేయండి, ఇంకొక 60 degrees రొటేట్ చేయండి. సో బ్యాక్ సైడ్ కార్బన్ మీద ఉన్న CH3 హైడ్రోజన్ హైడ్రోజన్ ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దీన్ని రొటేట్ చేస్తే ఈ CH3 గ్రూప్ దీని బ్యాక్ సైడ్కి వెళ్తుంది, దీని ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఈ హైడ్రోజన్ దీని ఫ్రంట్ సైడ్కి, ఈ హైడ్రోజన్ దీని ఫ్రంట్కే వస్తుంది. అంటే ఏం జరిగిందమ్మా, కంప్లీట్గా ఎక్లిప్స్డ్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఎక్లిప్స్డ్ ఇదే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషనే, ఇదే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషనే. కానీ ఇక్కడున్న CH3 ఇక్కడున్న CH3 ఎలా ఉన్నాయంటే కొంచెం దూరంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్స్ కొంచెం డిఫరెంట్. ఇవి చూస్తే కనుక కంప్లీట్గా ఎక్లిప్స్డ్ అనమాట, ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఇది. సో రెండు మిథైల్ గ్రూప్స్ నియర్గా ఉన్నాయి, ఇక్కడ రెండు హైడ్రోజన్స్, ఇక్కడ రెండు హైడ్రోజన్స్. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి ఎక్లిప్స్ అయి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఈ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ నుంచి అగైన్ మళ్ళీ ఒక 60 degrees రొటేట్ చేయండి, అప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇది. అంటే సేమ్ స్టాగ్డ్ కన్ఫర్మేషన్ వస్తుంది మనకు ఇప్పుడు. సో CH3 హైడ్రోజన్ హైడ్రోజన్. సో 60 degrees రొటేట్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది, CH3 అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడికి వస్తుంది హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ వచ్చిన కన్ఫర్మేషన్ స్టాగ్డ్ కన్ఫర్మేషనే. సో స్టాగ్డ్లో మళ్ళీ ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి గాషీ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది కూడా స్టాగ్డ్ కన్ఫర్మేషనే, గాషీ కన్ఫర్మేషను. సో ఇదేమో ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్, ఇదేమో ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్. అగైన్ దీన్ని మళ్ళీ ఏం చేస్తారు అంటే 60 degrees రొటేట్ చేయండి. సో రొటేట్ చేస్తే మళ్ళీ ఏమొస్తుందంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వస్తుంది. CH3 హైడ్రోజన్ హైడ్రోజన్. సో దీన్ని రొటేట్ చేస్తున్నారమ్మా, ఇప్పుడు ఇక్కడికి వస్తుంది CH3 అనేది, హైడ్రోజన్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడికే వచ్చింది. సో ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ ఉన్న కన్ఫర్మేషన్ని ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అంటారు, కానీ ఇది ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ కాదు. CH3 రెండు దూరంగా ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ CH3 రెండు దూరంగా ఉన్నాయి, ఇక్కడ దూరంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 CH3 ఎలా ఉన్నాయంటే నియరర్గా ఉన్నాయి, వాటి మధ్యన రిపల్సివ్ ఇంటరాక్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ దీన్ని మళ్ళీ అగైన్ ఇంకో 60 degrees రొటేట్ చేయండి. సో బ్యాక్ సైడ్ కార్బన్ మీదే అలానే ఉంచాను, ఏం చేంజ్ చేయలేదు. సో ఫ్రంట్ కార్బన్ మీద మాత్రమే చేంజ్ చేస్తే ఈ హైడ్రోజన్ ఇక్కడికి, CH3 ఇక్కడికే వస్తుంది. అంటే అగైన్ మళ్ళీ మనకి ఈ ఫస్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, CH3 హైడ్రోజన్ హైడ్రోజన్. సో ఫస్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చింది, ఈ స్ట్రక్చరే మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఏ ఫామ్ ఉందంటే యాంటీ ఫామ్ వచ్చింది. 60 degrees రొటేషన్కి ఏమో మనకి
ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. 60 నుంచి ఇంకో 60 యాడ్ చేయండి. 120 డిగ్రీస్కి ఏమో గాషీ కన్ఫర్మేషన్ వచ్చింది. 120కి ఇంకో 60 యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. 180 డిగ్రీస్ నుంచి మళ్ళీ అగైన్ మనం దీన్ని ఇంకొక 60 డిగ్రీస్ చేస్తే 240 డిగ్రీస్ రొటేషన్కి సో మనకి స్టాగ్డ్ కన్ఫర్మేషన్ రావడం జరిగింది, గాషీ కన్ఫర్మేషన్. ఈ 240 నుంచి ఇంకొక 60 డిగ్రీస్ ఇంక్రీజ్ చేశారు, అంటే 300 డిగ్రీస్ రొటేషన్కి ఎక్లిప్స్డ్ వచ్చింది. అగైన్ 360 డిగ్రీస్ కంప్లీట్ 360 డిగ్రీస్ రొటేషన్కి యాంటీ ఫామ్ అనేది రావడం జరిగింది. సో ఈ రకంగా మనకి బ్యూటేన్కి ఇన్ని రకాలైనటువంటి కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ అన్ని కన్ఫర్మేషన్స్లో ఏది మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషను, స్టెబిలిటీ ఆర్డర్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే సో అన్నిటికంటే ఏది మోర్ స్టేబుల్ అంటే ఈ CH3 రెండు కూడా కంప్లీట్గా మనకి దూరంగా ఉన్నాయి కాబట్టి యాంటీ కన్ఫర్మేషన్ అనేది వీటన్నిటిలోనూ మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుందమ్మా. సో యాంటీ కన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ ఉన్న కన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే 60 డిగ్రీస్ రొటేషన్కి ఎక్లిప్స్డ్ వచ్చింది, ఇది అన్నిటికంటే లీస్ట్ అవుతుంది. నెక్స్ట్ గాషీ కన్ఫర్మేషన్, ఈ గాషీ కన్ఫర్మేషన్ ఈ గాషీ కన్ఫర్మేషన్ రెండు చూస్తే CH3 గ్రూప్స్ అట్లీస్ట్ దూరంగానే ఉన్నాయి కాబట్టి ఇంటరాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇంటరాక్షన్స్ తక్కువగా ఉన్నాయి అంటే వాటి మధ్యన ఉన్న టొరిజినల్ స్ట్రెయిన్ కానీ అండ్ టొరిజినల్ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే తక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే యాంటీ కన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. కాబట్టి గాషీ కన్ఫర్మేషన్, సో ఇది స్ట్రక్చర్ 1 అనుకోండి అమ్మ, దీన్ని ఇదేమో స్ట్రక్చర్ 2 అనుకోండి, ఇది స్ట్రక్చర్ 3, ఇదేమో స్ట్రక్చర్ 4, ఇదేమో స్ట్రక్చర్ 5, ఇదేమో స్ట్రక్చర్ 6 అనుకుంటున్నాను. సో ఈ గాషీ కన్ఫర్మేషన్లో సో మనకి 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి, 3 స్ట్రక్చర్ ఒకటి అండ్ నెక్స్ట్ 5. సో గాషీ కన్ఫర్మేషన్ 3 అండ్ 5 ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్గా ఉన్నాయి. స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. సో దీని తర్వాత స్టెబిలిటీ దేనికి ఉంటుంది అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్కి ఉంటుంది. సో ఇది ఎక్లిప్స్డే, ఇదే ఎక్లిప్స్డే. ఇక్కడ రిపల్షన్స్ అనేవి ఉన్నాయి కానీ సేమ్ గ్రూప్స్ కాదు ఇవి. అదే ఇక్కడ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ చూస్తే ఇక్కడ రిపల్షన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్న 2 మిథైల్ గ్రూప్స్ కూడా ఎలా ఉన్నాయంటే బాగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ గ్రూప్స్ అవడం వల్ల రిపల్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల టొరిజినల్ ఎనర్జీ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. టొరిజినల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అంటే స్టెబిలిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. అన్నిటికంటే లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏది అంటే ఫుల్లీ ఎక్లిప్స్డ్. సో దాంతో కంపేర్ చేస్తే ఈ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ స్టెబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్లో సో స్ట్రక్చర్ 2 అండ్ స్ట్రక్చర్ 6 ఈ 2 కన్ఫర్మేషన్స్కి కొంచెం ఎనర్జీ ఎక్కువ. సో వీటన్నిటికంటే ఏది లీస్ట్ స్టేబుల్ అవుతుంది అంటే ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఉంది కదమ్మా. సో ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్, ఈ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ స్ట్రక్చర్ 4. సో ఇదన్నిటికంటే లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు దేనికైతే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉందో దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుందమ్మా. సో దేనికైతే మనకి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉందో అంటే స్టెబిలిటీ ఎందువల్ల ఎక్కువగా ఉంటుంది, వాటి మధ్యన టొరిజినల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. సో టొరిజినల్ ఎనర్జీ తక్కువగా ఉంటే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నాను. సో టొరిజినల్ ఎనర్జీ తక్కువగా ఉంది అంటే ఒక కన్ఫర్మేషన్ నుంచి ఇంకో కన్ఫర్మేషన్ చేంజ్ అయ్యే ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుందన్నమాట. సో అది తక్కువగా ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే అంటే ఒక కన్ఫర్మేషన్ నుంచి ఇంకో కన్ఫర్మేషన్కి చేంజ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ, బ్యారియర్ని క్రాస్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. సో యాంటీ కన్ఫర్మేషన్కి సో ఎనర్జీ కూడా ఎలా ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుందమ్మా. సో ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ వేద్దాం. సో బ్యూటేన్ మాలిక్యూల్కి ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ కనుక చూస్తే ఇదేమో రొటేషన్ అమ్మా. నెక్స్ట్ ఇదేమో పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోండి దీని మీద, ఇదేమో రొటేషన్ తీసుకోండి. సో స్టార్టింగ్ ఏమో 0 డిగ్రీస్ రొటేషను, 0 తర్వాత 60 డిగ్రీస్, 120, 180, 240, 320, 300, 360. సో ఈ రకంగా రొటేషన్ ఉంది. సో
సో ఎనర్జీ 0 డిగ్రీస్ దగ్గరకు వచ్చేటప్పటికి సో ఈ రకంగా ఇక్కడ ఉంది అనుకుంటున్నాను. సో 0 డిగ్రీస్ దగ్గర ఇక్కడ ఉంది ఎనర్జీ అనేది, పొటెన్షియల్ ఎనర్జీ ఇంత ఉంది. సో నెక్స్ట్ 60 డిగ్రీస్ రొటేషన్కి వచ్చేటప్పటికి సో మన 60 డిగ్రీస్కి వచ్చేటప్పటికి ఎలా చేంజ్ అయిందమ్మా, ఎక్లిప్స్టిక్ కన్ఫర్మేషన్ కింద చేంజ్ అయింది. సో ఎక్లిప్స్టిక్ కన్ఫర్మేషన్కి కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఎనర్జీ వచ్చేటప్పటికి అగైన్ ఎలా మారుతుందంటే గాషీ ఫామ్కి మారింది. 120 డిగ్రీస్కి వచ్చేటప్పటికి మనకి ఎలా చేంజ్ అయిందంటే గాషీకి చేంజ్ అయింది. కానీ స్టాగ్గర్డ్తో కంపేర్ చేస్తే సో దీని ఎనర్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్లిప్స్కి మారినప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఎలా వచ్చిందంటే గాషీ ఫామ్కి వచ్చింది. గాషీ ఫామ్కి వచ్చేటప్పటికి ఎనర్జీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఎక్లిప్స్తో కంపేర్ చేస్తే, కానీ కంప్లీట్ యాంటీ ఫామ్తో కంపేర్ చేస్తే అది ఎలా ఉంటుందంటే కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫర్దర్గా ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎక్కడ వచ్చిందమ్మా, ఫుల్లీ ఎక్లిప్స్డ్ మనకి 180 డిగ్రీస్ దగ్గర ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫుల్లీ ఎక్లిప్స్డ్కి ఎనర్జీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ 240 డిగ్రీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ గాషీ వచ్చింది, అగైన్ గాషీ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ ఎనర్జీతో ఉంటాయి. సో నెక్స్ట్ ఫర్దర్గా ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో నెక్స్ట్ ఫర్దర్గా అగైన్ 360కి వచ్చేటప్పటికి సో కంప్లీట్ మళ్ళీ మనకి యాంటీ కన్ఫర్మేషన్ వచ్చింది. సో 0 డిగ్రీస్ దగ్గర ఉన్న కన్ఫర్మేషన్ ఏంటమ్మా, యాంటీ కన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్కి వెళ్ళింది. సో ఈ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి గాషీ ఫామ్కి వచ్చింది. సో ఈ గాషీ ఫామ్ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఫుల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ వచ్చింది, ఫుల్లీ ఎక్లిప్స్డ్. నెక్స్ట్ గాషీ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్లిప్స్డ్ నుంచి ఫర్దర్గా ఇక్కడికి వచ్చేటప్పటికి యాంటీ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకసారి ఆర్డర్ చూడండి అమ్మా, ఎనర్జీ ఆర్డర్. సో ఫస్ట్ యాంటీ కన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ గాషీ కన్ఫర్మేషన్కి స్టెబిలిటీ ఎక్కువగా ఉంది, తర్వాత ఈ గాషీ. సో రెండింటి తర్వాత ఎనర్జీ దేనికి ఉందంటే ఎక్లిప్స్డ్, ఈ ఎక్లిప్స్డ్కి ఉంది. ఫర్దర్గా ఫుల్లీ ఎక్లిప్స్డ్కి ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంది. సో ఎనర్జీ ఇక్కడ స్టెబిలిటీ కూడా మనకి బాగా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ఎనర్జీని బట్టి మన స్టెబిలిటీ అని చెప్తారు. సో ఇదమ్మా మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్. మన సిలబస్లో మనకి ఓన్లీ ఈథేను, ప్రోపేను, బ్యూటేన్ ఉండడం జరిగింది. సో ఇవే మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్. సో లాస్ట్లో ఆల్రెడీ మనం కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్కేన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, అక్కడ నేను ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పలేదమ్మా. సో ఆల్కేన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్కేన్స్ అనేవి మనకి కలర్లెస్లో ఉంటాయి. సో ఆల్కేన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కలర్లెస్లో ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ ఆల్కేన్స్ యొక్క సాల్యుబిలిటీ ఏ రకంగా ఉంటుందంటే అందులో ప్రజెంట్ అయి ఉన్న బాండ్స్ అన్నీ కూడా నాన్ పోలార్ బాండ్స్. సో నాన్ పోలార్ బాండ్స్ అవ్వడం వల్ల అవి నాన్ పోలార్ సాల్వెంట్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి. ఆల్కేన్స్ అనేవి నాన్ పోలార్ కాబట్టి నాన్ పోలార్ కాంపౌండ్స్ ఎప్పుడు కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే సాల్యుబుల్ అవుతాయి, వాటర్లో సాల్యుబుల్ అవ్వవు అనమాట. ఓకేనమ్మా, దీస్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్కేన్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అండ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ విషయానికి వచ్చేటప్పటికి సో లోయర్ ఆల్కేన్స్ చూసుకుంటే కనుక అంటే కార్బన్ నెంబర్ తక్కువ ఉన్నవి అంటే CH3 కానీ C2H5 కానీ సో ఇలాగా తక్కువ కార్బన్ ఉన్నవి మీథేను, ప్రోపేన్ ఇలాంటివి తీసుకుంటే కనుక వాటి యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కార్బన్ చైన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇదేనమ్మా మనకి physical properties and conformations of alkanes. Thank you.